నర్సరావుపేటలో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. అభివృద్ధిపై ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేల మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది. అభివృద్ధిపై చర్చకు రావాలి అని ఎమ్మెల్యే అరవింద్ బాబు సవాల్ని స్వీకరించిన మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి. ఇది సిచ్యువేషన్. కోటప్పకొండపై చర్చ పెడదాము అని ఎమ్మెల్యే అరవింద్ బాబు ప్రపోజ్ చేశారు. ఆధారాలతో సహా వస్తానని చెప్పి మాజీ ఎమ్మెల్యే చెప్పారు. మాజీ ఎమ్మెల్యేల సవాళ్ల పర్వంతో ఇప్పుడు హై టెన్షన్ కనిపిస్తోంది అక్కడ. అభివృద్ధిపై ఇటీవల వైసీపీ నేతలు చేసిన విమర్శలకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఎమ్మెల్యే అరవింద్ బాబు 2 ఏళ్ల కూటమి పాలనలో తాము ఏమేమి అభివృద్ధి చేశామో చూపించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. దమ్ముంటే కోటప్పకొండపై చర్చకి రావాలని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి సవాల్ విసిరారు. మీడియా సమక్షంలో, పోలీసుల సమక్షంలో అభివృద్ధిపై చర్చిద్దామన్నారు. మరి మేము కూడా అభివృద్ధి ఏ విధంగా ఉంది, ఈ గడిచిన 2 ఏళ్లలో ఉమ్మడి కూటమిలో ఏ విధంగా అభివృద్ధి చేశామనేది మరి మీడియా సమావేశంలో ప్రతిదీ ఎవిడెన్స్తో సహా చెప్పడం జరిగింది. కాబట్టి మరి గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారి సవాల్ విసురుతూ ఉన్నాను. మరి మధ్యాహ్నం 12 గంటలకి కోటప్పకొండ మీద మరి చర్చకు సిద్ధంగా ఉన్నారా మీరని నేను సవాల్ విసురుతున్నాను. నేనైతే సిద్ధంగా ఉన్నాను, మీరు కూడా సిద్ధంగా ఉండి ఆ చర్చకు రమ్మనమని చెప్పి నేను సవాల్ విసురుతూ ఉన్నాను. రేపు మధ్యాహ్నం 12 గంటలకి నేను మధ్యాహ్నం 12 గంటలకు కోటప్పకొండ మీదే ఉంటాను. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చేదాకా వెయిట్ చేస్తాను. వారు ఇచ్చిన సవాలు స్వీకరించి మరి మేమందరం కూడా చర్చకి సిద్ధంగా ఉన్నామని చెప్పి సవాలు విసురుతూ ఉన్నాం. కోటప్పకొండ మీద ఏర్పాట్లన్నీ కూడా మేమే చూస్తాము. మీడియా సోదరులు కూడా అక్కడికే వస్తారు. తప్పనిసరిగా మరి గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారిని అక్కడ ఆహ్వానిస్తున్నాము. అభివృద్ధి పరంగా మనం చర్చిద్దాము. మరి సవాలు స్వీకరించి మీరు రమ్మనమని మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే సవాల్కి అంతే ధీటుగా స్పందించారు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి. ఉత్తుత్తి మాటలొద్దు, దమ్ముంటే చేసిన సవాల్కి కట్టుబడాలి అన్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకి కోటప్పకొండకి వస్తానని చెప్పారు. పక్కా ఆధారాలతో కొండకొస్తానని చెప్పిన మాజీ ఎమ్మెల్యే దేవుడి సన్నిధిలో రాజకీయాలు చేయడం మాత్రం సరికాదు అన్నారు. కొండ కింద చర్చ పెట్టినా తాను సిద్ధమేనన్నారు గోపిరెడ్డి. అంతా బూటకపు మాటలు, బూటకపు ఛాలెంజ్లు విసిరేసే కార్యక్రమం కాదు. ఇది కరెక్ట్ కాదు. ఆయన అభివృద్ధి అనుకుంటే కల్వర్ట్లు కట్టి ఫ్లైఓవర్లు కట్టానని చెప్తాడు. ఏం అభివృద్ధి చేశాడో రేపు మాటల్లో నేను కూడా ఛాలెంజ్ స్వీకరిస్తున్నాను. నేను సిద్ధం. రేపు మధ్యాహ్నం 12 గంటలకి కోటప్పకొండ వస్తాం. అది పైన కింద అనేది మీ మీడియా ద్వారా డిసైడ్ చేసి చెప్పండి. ఎక్కడైనా పర్వాలేదు. కాకపోతే కొండ మీద రాజకీయాలు మాట్లాడడం కాబట్టి, మాట్లాడకూడదని మొదటి నుంచి ఉంది కాబట్టి కొండ కింద పెడితే బాగుంటుందని నేను భావిస్తున్నాను. మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను ఎమ్మెల్యే గారికి కూడా. ఖచ్చితంగా అన్ని ఏర్పాట్లు ఆయనే చేయమనండి. మీడియా వారు, పోలీసు వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అందరూ కూడా సహకరించి ఈ యొక్క చర్చకి మీరందరూ రావాలని కోరుకుంటున్నాను. ఒకటే చెప్పదలుచుకున్నాను, ఫ్యాక్ట్స్ అన్నీ, వాస్తవాలు విత్ రికార్డు మాట్లాడాలి. విత్ రికార్డ్, విత్ ప్రాపర్ ప్రూఫ్. అంతేగాని ఏదో మాటలు చెప్పే కార్యక్రమాలు కాదు. విత్ ఆధారాలతో సహా ఇది మాట్లాడే కార్యక్రమం చేయాలి. తప్పకుండా ఆ చర్చకి నేను సిద్ధం. అటువంటి చర్చకి నేను సిద్ధం. రేపు కోటప్పకొండ వస్తున్నాను నేను కూడా. కాబట్టి మేము ఛాలెంజ్ చేసుకొని మాట్లాడదాం. మేమన్నీ ప్రూఫ్స్ తోటి, మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. ఇది ఏ వర్క్, ఎన్ని లక్షలకు చేసాం, ఎన్ని కోట్లకు చేసాం, సంక్షేమం ఈ యొక్క నియోజకవర్గంలో ఎంతమందికి ఇచ్చాం, అన్నీ విత్ డీబీటీ లెక్కలతో సహా ఉన్నాయి. సో ఇటు ఎమ్మెల్యే, అటు మాజీ ఎమ్మెల్యే సవాళ్లు విసురుకోవడం, రేపు మధ్యాహ్నం 12 గంటలకి కోటప్పకొండకి చర్చకి ముహూర్తం ఫిక్స్ చేయడం స్థానికంగా రాజకీయ వేడిని రగిల్చింది. ఇద్దరు నేతలు ఎదురు పడితే పరిస్థితి ఏంటి? కార్యకర్తలు కంట్రోల్లో ఉంటారా అనే హై టెన్షన్ కనిపిస్తోంది. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఉత్కంఠ రేపుతోంది.